డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు కొనసాగుతుంది. నాలలు, చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది హైడ్రా. మాదాపూర్లోని సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుండి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. మొత్తానికి ఈరోజు ఉదయం నుంచి, శనివారం ఉదయం నుంచి కూడా హైడ్రా చాలా దూకుడుగా, సీరియస్ గా ముందుకు వెళ్తోంది. ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేసేసింది. సో చెరువును ఆనుకొని, అంటే చెరువు స్థలాన్ని కబ్జా చేసి ఉన్నటువంటి ఏదైతే ఎన్ కన్వెన్షన్ ఉందో, గత ప్రభుత్వంలోనే కాంపౌండ్ వాళ్ళు తొలగించే ప్రయత్నం చేశారు. బట్ అప్పుడు మళ్ళీ దాన్ని ఆపడం జరిగింది. సో ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి కూల్చివేత పనులు పూర్తిగా ముగిసిపోయినాయి. హైడ్రా సిబ్బంది పూర్తిగా ఎన్ కన్వెన్షన్ ని నేలమట్టం చేసింది. ఇక ఇట్లాంటి నేపథ్యంలో ఎన్ కన్వెన్షన్ సంబంధించినటువంటి దృశ్యాలు ఒకవైపు కనిపిస్తుంటే, కొంచెం అంటే ఆ చుట్టుపక్కల మనం ఒక్కసారి విజువల్స్ లో చూసినా గానీ, చుట్టూ ఏవైతే కొన్ని ఇండ్లు ఉన్నాయో, అంటే కొన్ని గుడిసెలుగా ఉన్న వాళ్ళు, లేదంటే వలసలుగా వచ్చిన వాళ్ళు, వాళ్ళంతా ఎవరైతే ఆ చెరువు పక్కన ఉన్నట్టు వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా అక్రమంగా ఆక్రమించుకొని ఉన్న వాళ్ళే. సో వాటిని కూడా పూర్తిగా నేలమట్టం చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికే హైడ్రా అధికారులు చేస్తున్నారు. అక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించడం జరిగింది. హిటాచి, జేసీబీ వెహికల్స్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆందోళనలు ఏమైనా జరిగినా కానీ అడ్డుకోవడానికి పోలీసు భద్రతా బలగాలు కూడా ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఇప్పటి వరకు నాగార్జునకు సంబంధించి వాళ్ళ టీం కానీ ఎవరు కూడా స్పందించలేదు. బట్ ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ ఆ కన్వెన్షన్ లో పెళ్లిళ్ల సీజన్, శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి ఇప్పటికీ కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకొక 20 నుంచి 30 పెళ్లిళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పటికే ముందస్తుగా బుకింగ్స్ చేసుకొని ఉన్నారు. బట్ ఇట్లా నేపథ్యంలో వాళ్లకు సమాధానం ఇవ్వాలి, వాళ్లకు మళ్ళీ డబ్బులు రిటర్న్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. బట్ ఎన్ కన్వెన్షన్ సంబంధించి నాగార్జున తరపు నుంచి కానీ, నాగార్జున టీం తరపు నుంచి కానీ, అక్కినేని కుటుంబ సభ్యుల నుంచి తరపు నుంచి కానీ ఎవరు కూడా ఇప్పటి వరకు అక్కడ రెస్పాండ్ అయితే అవ్వలేదు. ఇక అక్కడ ఇప్పటి వరకు అక్కడ నుంచి మన ప్రతినిధి లహరి కూడా అక్కడ స్థానికులతో మాట్లాడించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. అక్కడ స్థానికులు కూడా చాలా తీవ్రంగా అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతవరకు అంటే రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పారు, హైదరాబాద్ లో చెరువులను మళ్ళీ పునరుద్ధరిస్తా అని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం రేవంత్ రెడ్డి ముందడుగు వేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే దరిదాపు ఈ చెరువు ఏదైతే ఉందో, ఎన్ కన్వెన్షన్ ఆక్రమించినటువంటి చెరువు ఏదైతే ఉందో, అది ఆల్మోస్ట్ 29 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు. ఈ 29 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు కేవలం 10 ఎకరాలకు మాత్రమే పరిమితమైందంటే, ఇంకా 19 ఎకరాలు పూర్తిగా కూడా కబ్జాకు గురయ్యాయని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ శాటిలైట్ నుంచి చూసినా గానీ బఫర్ జోన్ గానీ, ఎఫ్టిఎల్ గానీ రెడ్ అండ్ గ్రీన్ లైట్ లో చూపిస్తుంది. సో ఆ గ్రీన్ అండ్ రెడ్ లైన్ ఏదైతే ఉందో, ఆ లైన్ లో ప్రస్తుతానికి అన్ని కట్టడాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఎన్ కన్వెన్షన్ ఒకటనే చెప్పాలి. ఇట్లా నేపథ్యంలో ఇంకా ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు అంటే, చెరువులు ఏవైతే ఉన్నాయి, చెరువుల పక్కనే 10 అంతస్తుల బంగ్లాలకు పర్మిషన్ ఇచ్చారు. సో అధికారులు డబ్బులు దండుకొని లంచాలకు అలవాటు పడి ఇట్లాంటి పర్మిషన్స్ ఇచ్చారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుదాలు అంటూ కూడా ఇప్పటికీ అక్కడ స్థానికులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగా ఈదులకుంట చెరువు కూడా అక్కడ ఉంది. అది 40 ఫీట్ల నాల. బట్ ఆ నాలాను కూడా మింగేయడం జరిగిందంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖను అడిగితే గనక, ఇరిగేషన్ శాఖ దగ్గర రికార్డ్స్ లేవు. రెవెన్యూ శాఖ అక్కడ చెరువు ఉందని చెప్తే, ఇరిగేషన్ శాఖ ఏమో అక్కడ దానికి సంబంధించినటువంటి రికార్డులు మా దగ్గర లేవని చెప్పుద్ది. ఇక జిహెచ్ఎంసీ ఏమో అక్కడ బంగ్లాలకు పర్మిషన్ ఇస్తా ఉంటుంది. అది కూడా దరిదాపు 5-10 అంతస్తుల బంగ్లాలకు పర్మిషన్స్ ఇస్తా ఉంటుంది. సో ఇట్లా నేపథ్యంలో అధికారులకు, ఈ శాఖలకు మధ్య ఒకరికొకరికి సమన్వయం లేకపోవడం, ఈ రోజు భారీ కన్స్ట్రక్షన్స్ వెలిసాయి. చాలా చెరువులన్నీ ఆక్రమ కబ్జాలకు గురయ్యాయి, ఆక్రమణలకు గురయ్యాయి. అందులో జిహెచ్ఎంసీ ఇచ్చినటువంటి పర్మిషన్లకు, ఒకవైపు ఇరిగేషన్ శాఖ చెప్పినటువంటి రికార్డ్ లేదన్నటువంటి తనానికి, అక్కడ ఆల్రెడీ చెరువు ఉందని చెప్పేసి ఇప్పటికే రెవెన్యూ శాఖ చెప్పినటువంటి అంశాలు, ఇవన్నీ చూస్తే గనక ఆ శాఖల మధ్య సమన్వయం లేదు అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో భాగంగా అధికారులు చేసినటువంటి తప్పిదాలకు ఈ రోజు సామాన్యులు ఎవరైతే, సరే ఎన్ కన్వెన్షన్ అంటే ఒక బిజినెస్ కన్స్ట్రక్షన్ అది. సో అది కాకపోయినా ఇంకో 10 బిజినెస్లు వాళ్ళకు ఉంటాయి అనుకోవాలి. అనుకున్న స్టూడియోస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ చేసినటువంటి అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, కాలనీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు కూలగొట్టడానికి
ఇప్పటికే హైడ్రా అధికారులు ముందడుగు వేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ ని పూర్తిగా కూడా కూల్చేశారు. ఇక ప్యారలల్ గా అక్కడ ఉన్నటువంటి ఇండ్లను కూడా కూల్చేటువంటి దిశగా అధికారులు మాత్రం ముందడుగు వేస్తున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే అక్కడి నుంచి సామాన్లన్నీ సర్దేసుకుంటూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళడానికి కూడా కొన్ని విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. సామాన్లన్నీ తరలిస్తున్నారు కూడా. సో ఆఫ్టర్ ద లంచ్ నెక్స్ట్ అటెంప్ట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువును కబ్జా చేసి ఆక్రమించి కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ను కూడా కూల్చడానికి హైడ్రా అధికారులు ముందైతే అడుగులు వేస్తున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి హైడ్రాకి సంబంధించి శ్రీకాంత్, హైదరాబాద్ శివార్లో కొందరు రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కానీ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెంచర్లు వేసేసి అండ్ పత్రాలతో అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. సో వాళ్ళు కూడా ఒకవేళ తమ భూములు సురక్షితం అయినప్పటికీ కూడా తమ పైన కూడా హైడ్రా ఎఫెక్ట్ పడుతుందా అని కూడా భయపడుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఈ భయం రావడం సర్వసాధారణం వరలక్ష్మి. ఎందుకంటే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ పరిధిలో ఒక్కసారి మనం లెక్క చూస్తే గనక 3,300 పైచిలుకు చెరువులు ఉన్నాయి హైదరాబాద్ లో. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి లెక్క ప్రకారం మాత్రమే. బట్ నౌ ఆఫ్టర్ 2013 తర్వాత ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించింది కేవలం 1,100 పైచిలుకు చెరువులకు మాత్రమే. అంటే అట్లీస్ట్ 1,200 చెరువులకు కూడా ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించలేదు. సో ఈ లెక్కన ఎన్ని చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి, ఇంకా నిర్ధారించాల్సినవి ఎన్ని ఉన్నాయి, అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కలేంటి, హైడ్రా దగ్గర ఉన్నటువంటి లెక్కలేంటి, ఎన్ని చెరువులను దృష్టిలో పెట్టుకుని పరిధిని డిసైడ్ చేస్తూ ఈ రోజు కూలగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చెరువు ఉన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఒకవేళ తెలిసినా కానీ బిజినెస్ యాంగిల్లో లంచాలు ఇచ్చి అధికారులను మభ్యపెట్టి శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్ తీసుకుంటూ మూడంతస్తులకు పర్మిషన్ ఇస్తే 5 అంతస్తులకు వేసుకున్నారు. 5 ఫ్లోర్స్ కి ఇస్తే అక్కడ 6 to 7 ఫ్లోర్స్ కూడా వేసుకున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇట్లా ఆక్రమణలకు గురైనటువంటి చెరువులు ఏమున్నాయనేది మాత్రం ఇప్పుడు ఒక భయాందోళనలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా అఫీషియల్ గా ప్రభుత్వాన్ని హైడ్రా నుంచి ఒక లిస్ట్ అవుట్ రాలేదు. ఈ చెరువులు కబ్జాలకు గురయ్యాయి, ఈ చెరువులు ఆక్రమించారు, సో ఇక్కడ ఇండ్లు కట్టారని చెప్పేసి. సో అధికారుల తప్పిదానికి, అధికారుల ధన దాహానికి ఈరోజు సామాన్య ప్రజానీకం కాలనీస్ ఏర్పడే ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడబోతున్నారు. బట్ వాళ్ళకి సంబంధించి అంటే కొంతవరకు మేధావర్గం నుంచి కూడా విశ్లేషకుల నుంచి కూడా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తా ఉంటుంది, బట్ ఈ తప్పిదాలు కూడా అధికారులు చేసినటువంటి తప్పిదాలే. జిహెచ్ఎంసీలో పర్మిషన్లు ఇవ్వడం, వాళ్ళ చేతి వాటను చూయించి పర్మిషన్స్ ఇచ్చారు. కాంట్రాక్టర్లు ఆశ చూపిస్తే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు చెప్తే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇట్లా నేపథ్యంలో వాళ్ళకు కూడా కొంత బాసట చూపించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఉండడానికి ఒక నివాసం చూపించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా కొన్ని వాదనలు అయితే బలంగా వినిపిస్తోంది. సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాదిరిగానే లేదంటే ఒక కన్సర్న్ చూపించినట్టు మానవతా దృక్పథంలో రేవంత్ రెడ్డి ఇట్లాంటి యాంగిల్లో కూడా చూడాలి అంటూ కూడా మాట్లాడుతున్నారు. సరే, బఫర్ జోన్ లో ఏదైతే కమర్షియల్ కట్టడాలు వాటిని కూలగొడితే వచ్చేటువంటి పెద్ద నష్టం ఏం లేదు. బట్ కట్టడాలు నిర్మించుకుని అంటే నివాస స్థలాలు నిర్మించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కొనాలంటే ఎంతో కొంత డౌన్ పేమెంట్ పెట్టుకొని ఈఎంఐలు కట్టుకుంటా ఉంటారు. సంవత్సరాల తరబడి వాళ్ళ ఒక డ్రీమ్ ఒక కలగా ఉంటుంది ఇల్లు కట్టడం అనేది, లేదంటే బిడ్డల పెళ్లిళ్ళు చేయడం అనేది. సో అట్లాంటి డ్రీమ్ హౌస్లు కట్టుకుని ఈ రోజు హైడ్రాకు భయపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ వీటికి సంబంధించి ప్రభుత్వం కొంత న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా కొంత వర్గాల నుంచి వాదనలు అయితే వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం అయితే అయింది. సో ఇప్పటికే 10 ఎకరాల్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ 1 ఎకరం ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే 1.2 ఎకర్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే మిగతా 2 ఎకరాలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి. సో బఫర్ జోన్ లో వీళ్ళు కట్టడాలు కట్టడం జరిగింది. ఆ చెరువు కూడా పూర్తి ఇప్పుడు దాంట్లో ఇప్పటికీ ఆ చెరువులో మనం చూడొచ్చు ఆ చుట్టుపక్కల రిలీజ్ అయ్యేటువంటి స్లమ్ వాటర్ మొత్తం కూడా ఆ చెరువులోకి రావడం, అక్కడ ఒక బ్యాడ్ స్మెల్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా చెరువు మొత్తం కూడా గుర్రపు టెక్కలతో నిండిపోయింది. అవన్నీ చెట్లు మొలిసినటువంటి పరిస్థితి. సో ఒక దుర్గంధమైనటువంటి పరిస్థితి మాత్రం ఎన్ కన్వెన్షన్ చుట్టూ కనిపిస్తోంది. సో ఇప్పుడు ఆక్రమకు గురైనటువంటి ఆ కబ్జాలకు గురైనటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ దాన్ని పూర్తిగా అయితే అధికారులు నిలబట్టం చేశారు. నెక్స్ట్ ఆ పరిధిలో ఉన్నటువంటి మిగతా కన్స్ట్రక్షన్స్ కూడా కూలగొట్టడానికి అధికారులు ముందడుగులు వేస్తున్నారు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.